ఇప్పుడే అందిన వార్త. కీలక సంస్థ సర్వే ఫలితాలు విడుదల. టీఎస్లో తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన వారు అవుతాం. ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జోరు నడుస్తుంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారాల జోరు మరింతగా పెంచాయి. ఎంపీ అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తూ జనాల్ని మచ్చుక చేసుకుంటూనే మరోవైపు ప్రత్యర్థుల విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈసారి మా పార్టీని అధికారంలో వస్తుందని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజల నాడి ఎలా ఉందో తెలుసుకోవడానికి News24 అనేటువంటి ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించింది. News24 ఛానల్ చేసినటువంటి సర్వేలో సంచలన ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. మెజారిటీ సర్వే ఫలితాలు పూర్తిగా భిన్నంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు దక్కించుకుంటుందని News24 సర్వే ఫలితాలు అయితే వెల్లడించింది. బీఆర్ఎస్ 8 స్థానాలు దక్కించుకుంటుందని పేర్కొన్నారు సర్వే సంస్థ. అధికార కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలకే పరిమితం అవుతుందని తెలిసింది. బీజేపీ 6 సీట్లు, ఎంఐఎం ఒక చోట విజయం సాధిస్తాయని వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని ఈ సంస్థ ముందే చెప్పడం గమనార్హం. ఇక News24 ఛానల్ తెలంగాణ లోక్సభ ఎన్నికల సర్వే సంచలన ఫలితాలు అయితే విడుదలయ్యాయి. మొత్తానికి బీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 2, బీజేపీ 6, ఎంఐఎం 1. ప్రస్తుతానికి ఉన్నటువంటి లెక్కల ప్రకారం గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓడిపోతుందని చెప్పడం ఈ సర్వే అది నిజమే కావడం ప్రస్తుతానికి రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఇక ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈ సర్వే అయితే చేయడం జరిగింది అంటున్నారు. ఇక News24 మొత్తానికి ఏ పార్టీ సర్వే అనేది ఉంటుంది కాబట్టి రానున్న రోజుల్లో పరిస్థితులు అయితే రాజకీయ మార్పులు అయితే జరుగుతాయి కాబట్టి ఇక మరో 2 నెలలు వెయిట్ చేయాల్సిందే. అప్పటికి ఏ పార్టీ ఎన్ని సీట్లు వస్తుంది అనేది తేలిపోతుంది. ఓటర్లు దేవుళ్ళు ఎవరికి పట్టం కట్టబోతున్నారు ఎక్కువ సీట్లు అనేది.